ఖమ్మం జిల్లా కల్లూరులో పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతరావు అన్నారు. పేదలకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ బాధితులకు అండగా కల్లూరు ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు మానవతరావు ప్రారంభించారు. సర్పంచ్ ఇంట్లో కూర్చొని రాసిన చీటీళ్లు అధికారులు డబ్బాలో వేసుకుని అర్హుల నిరుపేదల ముందు ఆ డబ్బాలు తెరిచి లాటరీ తీసి పేద ప్రజలు మోసం చేస్తారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై కల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదు. ఈ ఇళ్ల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బాధను ఆవేదన చూసి మరి కాంగ్రెస్ పార్టీ స్పందించి వాళ్ళకి అండగా నిలవడం జరిగింది. నిన్న కల్లూరులో పెద్ద ఎత్తున రాష్ట్ర రోకో ట్రాఫిక్ న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేయడం. అదే విధంగా ఈ పోరాటంలో భాగంగా కల్లూరు ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులారా, ఇంతకాలం మీరు చేసినటువంటి అరాచకాలు చాలు. అధికారం కోల్పోయే ముందైనా సరే ఇట్లాంటి పేద ప్రజలకు న్యాయం చేయండి. మొన్న ఏ విధంగా లాటరీ విధానం తీశారు, సర్పంచ్ గారు ఇంట్లో కూర్చొని చిట్టీలు రాసుకొని ఎంఆర్ఓ గారు ఇతర అధికారులంతా కూడా చిట్టీలు రాసుకొని డబ్బాలు వేసుకొచ్చేసి వీళ్ళ ముందుకు వచ్చేసి చిట్టీలు తీస్తున్నామని చెప్పి వీళ్ళ మోసం చేశారు. కల్లూరు డబుల్ బెడ్రూమ్ కేటాయింపు